ఇంకొక విషయం ఏమంటే మీరు హిందీ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. ఇవాళ అది ఎందుకు అంత బలవంతంగా రుద్దాలి అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. నిన్న ధర్మేందర్ ప్రధాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు క్వశ్చన్ చేస్తే వాళ్ళ అన్డెమోక్రటిక్ అన్సివిలైజ్డ్ అనే మాట మాట్లాడాడు. అంటే నాగరికత లేదు అనే అన్సివిలైజ్డ్ అనే పదాలు వాడి వాళ్ళంతా అంటే తమిళ ప్రజల్ని ఇవాళ తమిళనాడు ప్రజలు గొంతెత్తారు కాబట్టి ఆ తమిళనాడు ప్రజల గురించి మాట్లాడారు. కానీ మనం కూడా కనుక మాట్లాడితే దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరిని అదే మాట్లాడారు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, తర్వాత ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సైన్స్ సోషల్ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకొక అదనపు మూడో లాంగ్వేజ్ ఇష్టం ఉంటే ఎవడన్నా నేర్చుకుంటాడు తప్ప బలవంతంగా ఎందుకు రుద్దాలనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. దాని విషయంలో కూడా నిన్న లోకేష్ గారు ఏదో చాలా ఉదారంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన పైన రుద్దాలనుకోవట్లేదు, మనం ఏం దాని గురించి బాధపడట్లేదు అని మాట్లాడితే స్ట్రాంగ్గా చెప్పాలి కదా, మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాము ఇది ఇంప్లిమెంట్ చెయ్యము అనేది స్ట్రాంగ్గా చెప్పాలి కదా. సో నాకు అనిపించింది ఏమంటే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువైంది, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస విపరీతంగా ఉంది. ఏది హిందీ పాపులేషన్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఆ పాపులేషన్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీళ్ళని హిందీ నేర్చుకోమంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నా భాష నేను మాట్లాడి నా దగ్గర బతకడానికి వచ్చినోడు నా భాషలో కాకుండా వాడికి ఇబ్బంది పడకుండా నేను వాడి భాషలో మాట్లాడాలి అనే దానికి చెప్తున్నారేమో అని అనిపించింది. పాయింట్ నెంబర్ 1. అమిత్ షా గారు మొన్న ఇక్కడ తమిళనాడులోనే మాట్లాడుతూ అవసరమైతే మీరు మెడికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ కోర్సులను కూడా తమిళ్లో నేర్పించండి అని అంత ఎటకారంగా మాట్లాడారు. అంటే అది మొత్తం ఎక్కడ దాంట్లో ఉన్నాయి రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పేపర్స్ కానీ అంతా కూడా ఇంగ్లీష్లో పబ్లిష్ అవుతాయి. అది అమిత్ షా కొడుకైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే, ఇంకొకళ్ళైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే. దానికి తమిళ్ని తెచ్చుకొచ్చి ఎందుకు ముడిపెట్టారు? మెడికల్ సైన్సెస్ దేంట్లో చదువుతాం, ఎవడైనా దాన్ని నువ్వు తమిళ్లో నేర్పించు అంటే అది హిందీలో సాధ్యపడే పనేనా? మీరేమన్నా అక్కడ హిందీలో నేర్పిస్తున్నారా? సో ఈ రకమైన భాషా భేదాన్ని లేకపోతే ప్రాంతీయ భేదాన్ని ఈ రకమైన విద్వేషాలను మొత్తాన్ని ప్రజల మధ్యలో సృష్టించి వాళ్ళు అయితే అనుకుంటా ఉన్నారు దక్షిణ భారతదేశం హిందీ ద్వేషి అనేది ఒక ముద్ర వేసేసి, ఎట్లాగో ఇక్కడ వాళ్ళకి స్టేక్స్ లేవు, చంద్రబాబు నాయుడు గారు డోర్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రాకి ఏం చేయకపోయినా మీరు నేను అనేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తిట్టున్నారు వాళ్ళని. సో చంద్రబాబు నాయుడు గారు డోర్లు తెరిచారు కానీ అదర్వైజ్ సౌత్ ఇండియాలో పెద్ద స్టేక్స్ లేవు వాళ్ళకి. సో సౌత్ ఇండియాని వదిలేసుకున్నారు. రేపు ఈ విభజన ద్వారా ఈ గొడవ ద్వారా ఉత్తర భారతదేశంలోకి వెళ్ళి చూడు మనల్ని వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు అని చెప్పి అధికారాన్ని తద్వారా ఆ సెంటిమెంట్ ద్వారా తెచ్చుకునేదానికి ఈ రకమైన ప్రక్రియ కనపడతా ఉంది తప్ప భారతదేశంలో ఈ రకమైన విద్వేషాలు తీసుకురావడం భారతీయ జనతా పార్టీ అనేది మళ్ళీ నేషన్ ఫస్ట్ అని మాట్లాడటం. సో ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటీవల స్టాలిన్ గారు కావచ్చు, పిల్లల్ని కనండి పిల్లల కంటేనే మన రాజకీయ భౌతవ్యం ఉంటుంది, మన సౌత్ ఇండియా కోసం కొట్లాడతామని చెప్తున్నారు. సో ఏంటి పిల్లల్ని కంటే సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన భారతదేశం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇండియాలో ఇప్పుడు ట్యాక్సుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకో పరంగా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంకా ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం కదా, 90 కోట్ల మంది 100 కోట్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారని చెప్పేసి. సో ఈ అంటే రాజకీయ ప్రక్రియ కోసం ఈ సిస్టాన్ని తీసుకొస్తున్నారనుకోవచ్చా? ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఇందాకన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయాల కోసం ప్రస్తుతం కూటమిలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళ రాజకీయాలకే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. అంటే సౌత్ ఇండియా ఎప్పుడైతే పాపులేషన్ కంట్రోల్ గురించి నేషనల్ వైడ్ ఒకరిని తీసుకొచ్చారో సౌత్ ఇండియా పాపులేషన్ కంట్రోల్ చేయడంలో పిల్లల్ని అంటే మీరిద్దరు మీకిద్దరు అనే ఆ రకమైన స్లోగన్స్ దాని ద్వారా పిల్లలు కనడం అనేది సౌత్ ఇండియాలో తగ్గింది. ఫర్టిలిటీ రేట్ అనేది సౌత్ ఇండియాలో 1.7 ఉంటే ఆన్ అన్ యావరేజ్ బీహార్లో ఆల్మోస్ట్ 3 ఉంది. అంటే ప్రతి ఇద్దరికి ఇక్కడ మీకు 1.7 అంటే ఇద్దరికన్నా తక్కువ పుడుతున్నారు. అక్కడ ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. అంటే ముగ్గురుతో రీప్లేస్ చేయగలుగుతున్నారు. అదే ఉత్తరప్రదేశ్కి 2.5 ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ తీసుకున్నప్పుడు అక్కడ ఫర్టిలిటీ రేటు 2.5 అండ్ అబోవ్ ఉంది, ఇక్కడేమో 1.7 అండ్ బిలో ఉంది.
సో ఆ డిస్పారిటీ వలన మనకి పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉంది, పాపులేషన్ అనేది తగ్గింది. సో మీరు అన్నట్టు ఎకానమీ విషయం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పాపులేషన్ని కంట్రోల్ చేసుకొని ఉన్న పాపులేషన్ని చదివించుకొని ఉన్న పాపులేషన్కి టెక్నాలజీ అందించి ఉన్న పాపులేషన్ నీట్గా చూసుకుంటున్నామో సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ కంపేర్ టు నార్త్ ఇండియన్ స్టేట్స్ రిచ్ స్టేట్స్గా మారడం జరిగింది. సో ఇవాళ అక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయకపోవడం లేకపోతే ఆ ఫర్టిలిటీ రేట్ అనేది ఏదైతే ఎక్కువ ఉండటం వలన ఇవాళ అవి ఇంకా పేద రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అవి ఇంకా పేద రాష్ట్రాలుగా ఉండటం, ఈ రాష్ట్రాలేమో సెల్ఫ్ సస్టైనిటీ సాధించుకునే పరిస్థితికి రావడానికి జనాభా పెరుగుదల అనేది ఖచ్చితంగా ఇది. మీరు అన్నట్టు మొన్న ఒక ఇది కూడా వచ్చింది, 100 కోట్ల మంది జనాభా నిత్యావసరాలకు తప్ప కావాల్సినవి కొనుక్కునే స్థితిలో ఈ దేశంలో లేరు అనేది ఒక సర్వే రావడం జరిగింది. అట్లాగే హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా ఇది గతంలో 24% ఏమో హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఉంటే ఇవాళ అది 18%కి పడిపోవడం జరిగింది. హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా పడిపోవడం జరిగింది. దట్ ఈస్ ఆల్ బికాస్ జనాభా పెరగటం వలన. అదేవిధంగా జనాభాకి ఎడ్యుకేషన్ అందించే విషయంలో కూడా మీకు ఆ స్టేట్స్లో చాలా తక్కువ ఉంటుంది చూడండి ఎడ్యుకేషన్. ఎందుకంటే బికాస్ ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోతా ఉన్నాయి ప్రభుత్వాలు. సో డెఫినెట్గా ఎక్కువ జనాభా ఉండటం అనేది నెగిటివే. కానీ ఆ నెగిటివ్ ఈ పాజిటివ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దానికి మనకి వాళ్ళు పనిష్ చేస్తూ ఉన్నారు ఇవాళ. అంటే మన దక్షిణ అంటే మన భారతదేశం అంతా మంది అనుకోండి, అట్లా కూడా విడగొట్టలేము. కానీ ఈ సంపద మొత్తం అక్కడికి వెళ్తూ ఉంది, అక్కడేమో ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, అక్కడ కంట్రోల్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళ మాటకి గౌరవం ఇవ్వట్లేదు, వీళ్ళపైన బలవంతంగా అదనపు చట్టాలు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళు కూడా ఏం చేశారంటే మనం కూడా వాళ్ళలాగా తయారవుదాం అనే ఒక ఆలోచనతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్ప ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేట్మెంట్ వల్ల దాంట్లో స్టాలిన్ మాట్లాడిన దాంట్లో అయితే ఖచ్చితంగా ఒక ఎటకారం అనేది ఉంది. 2026లో సెన్సెస్ తీయబోతా ఉన్నామంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా పిల్లల్ని కనండి అంటే ఒక సంవత్సరంలో ఎంతమందిని కంటారు, ఎంత జనాభా పెరుగుతుంది. కానీ డెఫినెట్గా స్టాలిన్ మాట్లాడిన దాంట్లో మేము చేసిన మంచి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనే మెసేజ్ని చెప్పడానికి స్టాలిన్ మాట్లాడాడు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్న జనాభాకే ఆయన ఇస్తానన్న పథకాలు ఇవ్వలేని పరిస్థితి. ఆయన ప్రామిస్ చేసిన ప్రతి పిల్లోడికి 15,000 రూపాయలు కానీ తల్లికి వందనం స్కీమ్ కానీ అటువంటి ఏది ఆయన ఫిల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో పిల్లల కంటే ఏం చేస్తారు అనేది అది వాళ్ళు మీనింగ్లెస్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు అనేది అదైతే దానికి అర్థం లేదు. లెస్ డెఫినెట్గా ఇదే కాన్సెప్ట్ అయితే చెప్పొచ్చు బయటకు వచ్చి, డీలిమిటేషన్లో రాష్ట్రం నష్టపోతా ఉంది మనం పిల్లల్ని ఇది చేసినందువల్ల, సో మన రాష్ట్రం నష్టపోకూడదు అనే దాంట్లో నేను మాట్లాడుతున్నానంటే ఓకే. కానీ ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట మాట్లాడి దాని రాజకీయం కోసం మాట్లాడతాను. సో ఈవీఎంలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, దాని మీద విమర్శలు చేస్తున్నారు. నిన్న కూడా పార్లమెంట్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలకు సంబంధించి. అసలు ఏంటి గందరగోళం, ఎందుకు ఒక మనిషి మీద 45 ఓట్లు ఉండటం ఏంటి, లేదంటే ఒక కుటుంబానికి సంబంధించి 100 ఓట్లు ఉండటం ఏంటని చాలా పెద్ద ఎత్తున విత్ ప్రూఫ్స్తో ఆయన నేను పార్లమెంట్లో మాట్లాడారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఏదో రిప్లై ఇచ్చింది. ఏంటి ఈవీఎంలకు సంబంధించి గందరగోళాన్ని అసలు ఆపే పరిస్థితి ఉంటుందా? ఎన్నికల కమిషన్ తీరు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుంది? ఎన్నికల కమిషన్ తీరు ఎందుకు కంటిన్యూ అవుతా ఉంది అంటే ఎన్నికల కమిషన్ని నియమించే ప్రక్రియలోనే లోపభూయిష్టంగా ఉంది. సో మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకోవడం, సుప్రీంకోర్టు జస్టిస్ని దాంట్లో నుంచి తీసేయడం. సో చర్చే లేకుండా ప్రభుత్వం ఏ ఆఫీసర్ని ఇష్టమైన ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటా ఉంది. పాయింట్ నెంబర్ 2 ఇవాళ సాక్ష్యాలతో సహా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఏది అనవసరమైన ఎలిగేషన్స్ చేయడమో లేకపోతే మేము ఓడిపోయామని మాట్లాడడం గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు మేము మాట్లాడలేదు. 14 ఎన్నికల్లో ఓడిపోయాం, ఈవీఎంలని మేము మాట్లాడలా. 19 ఎన్నికల్లో ఓడిపోయాం, మాట్లాడలేదు. కానీ ఇవాళ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. నిన్ననే ఒక డేటా రావడం జరిగింది. ఒక ఇంట్లో 43 మంది, ఒక జంటకి 43 మంది పిల్లలు ఉన్నారు. 43 మంది పిల్లల్లో ఒకే ఇంట్లో 22 మంది ఒకే సంవత్సరంలో పుట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇవాళ ఓటర్స్గా నమోదు అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు షిరిడీలో ఒక ఇంట్లో 7,000 మంది ఓటర్లు ఉండటం జరిగింది. మహారాష్ట్రలో వ్యత్యాసం చెప్పారు, ఏది లోక్సభకి అసెంబ్లీకి జరిగిన దాంట్లో దాదాపు 79 లక్షల మంది ఓటర్స్ అదనంగా ఎన్రోల్ అవటం అనేది క్లియర్గా ఓటర్ లిస్టులో ఎన్ని చెప్తున్న తరుణంలో దీన్ని ప్రూఫ్స్ పెట్టి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ. సో దానికి ఇవాళ వాళ్ళు ఏదో
ఆల్ పార్టీ హెడ్స్ని సీనియర్స్ లీడర్స్ని ఇవాళ ఏదో దాని గురించి చర్చించేదానికి త్వరలోనే డేట్ నిర్ణయిస్తామని పిలవటం జరిగింది. మరి చర్యలు ఏ రకంగా ఉంటాయి? బెంగాల్లో కూడా విపరీతమైన దీన్ని వాళ్ళు అక్కడ రైజ్ చేస్తూ ఉన్నారు. సో హోంమంత్రి వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఎన్రోల్ అయ్యారు అని చెప్తా ఉన్నారు. సో సరిహద్దులు దాటి రావటం అని అంటే మన డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉందని ఒక మన మిలిటరీని ఇవాళ ఉన్న ప్రభుత్వం అవమానించడం లేదు, వీళ్ళే ఏమన్నా చేస్తున్నారా అనేది అర్థం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు అనేది కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. డెఫినెట్గా దీంట్లో అయితే 100% అవకతవకలు ఉన్నాయి. ఆపు ఢిల్లీ విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు విత్ ప్రూఫ్స్ పెట్టారు, హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు విత్ ప్రూఫ్స్ పెట్టారు. సో దేశవ్యాప్తంగా నాన్ బీజేపీ రూల్ స్టేట్స్లో ఈ రకంగా జరుగుతూ ఉంది అన్నప్పుడు దాని గురించి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత అయితే వారిపైన ఉంది. ప్రజలకి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది.